ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 6:18 వాక్యం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. నిన్నటి దినం మనం జ్ఞాపం చేసుకున్నాం. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ప్రభు స్తోత్రం. మన అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించటం. మన అవయవాలను గత కాలంలో ఏ రీతిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి అప్పగించుకున్నామో అలాగే, ఎలాగో అలాగే అనే మాట ఈ రోమపత్రికలో మొదటి అధ్యాయంలో మనకు బాగా కనబడుతుంది. పోల్చి చెప్పటం, ఎలా అప్పగించుకున్నారో అలాగే. ఇంక దానికి మీరు అర్థం కావట్లేదు, ఇది నాకు అర్థం కాలేదే, ఇది నాకు గ్రహింపలేదే అనుకోవటానికి లేదు. గతంలో ఎలా అప్పగించుకున్నాం అలాగే ఇప్పుడు నీతికి దాసులు అవడానికి అప్పగించుకోండి. ఏం అప్పగించుకోవాలి? మన శరీరములోని అవయవాలను, కళ్ళను, నాలుకను, కాళ్ళను, చేతులను, అన్నిటికి మించి హృదయాన్ని. యోబు గారు కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. చాలామంది దేవుని దాసులు బైబిల్ గ్రంథంలో నాలుకని నిబంధన చేసుకున్నారు. చేతులతో కాళ్ళతో కూడా పాపము చేయటానికి పరిగెత్తకుండా ఉండినట్లుగా నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్న భక్తులు ఉన్నారు. వారు అవయవాలతోనే నిబంధన చేశారు. అలాగే యేసయ్య రక్త బలము చేత, మరణ పునరుద్ధాన బలము చేత మన అవయవాలని దేవునికి అప్పగించుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని నీతికి మనల్ని మనం అప్పగించుకుంటామో దానివల్ల ఏమవుద్దంటే 22వ వచనంలో, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి ఎప్పుడైతే మన అవయవాలను అర్పించుకుంటామో అప్పుడు పరిశుద్ధత మనకు కలుగుతుంది. దేవునికి దాసుల చేత, దేవునికి మన అవయవాలను అప్పగించుకునే చేత, దేవుడు మన యజమానుడై మనల్ని పాలించుడు చేత, దేవునికి మనం దాసులవచ్చు చేత మనకు మొట్టమొదటిగా కలిగేది పరిశుద్ధత. స్తోత్రం. ఎట్లా పరిశుద్ధత వస్తుంది అనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి దాసులం అవ్వాలి, దేవునికి దాసులం అవ్వాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి, విధేయులం అయిపోవాలి, లోబడిపోవాలి, లొంగిపోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో పరిశుద్ధత మనలో కలుగుద్ది. మనం లొంగిపోయాము, దేవునికి దాసులం సాక్ష్యం ఏంటంటే మనలో పరిశుద్ధ జీవితం ప్రస్ఫుటంగా బయటికి కనపడుద్ది. దాని అంతము నిత్య జీవము. అంటే కంటిన్యూస్గా లోబడాలి, ఒకసారి లోబడటం కాదు, కంటిన్యూస్గా లోబడాలి. పరిశుద్ధత ఫలం కలుగుట మాత్రం కాదు, ఆ ఫలము శాశ్వత కాలం నిలబడి నిత్యత్వంలోకి నడిపిస్తుంది, నిత్య జీవాన్ని మనకు దయచేస్తుంది. అలాగున మనమందరము దేవునికి దాసులముగా అప్పగించుకొందుముగాక, పరిశుద్ధత అనే ఫలం వచ్చినట్లుగా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.